దత్తోజిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుంట అంజలి రవీందర్ రెడ్డిగారిని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామ సమస్యలపై అవగాహనతో రోడ్లు, డ్రైనేజీలు, ఐకేపీ సెంటర్లు, ఇళ్ల సమస్యలు, నీటి సమస్యలు వంటి అన్ని అంశాలను పరిష్కరించేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తనవి చేసుకుని అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు గంట్ల సాయిరాం రెడ్డి. నా తల్లిదండ్రులు గంట్ల అంజలి రవీందర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దత్తోజిపేట గ్రామానికి. మాది దత్తోజిపేట గ్రామం, రామడుగు మండల్, డిస్టిక్ కరీంనగర్. మేము గత 15 సంవత్సరాల నుండి అభివృద్ధి అన్ని విధాలుగా ప్రజల్లోనే ఉంటున్నాము. ఏ సేవకైనా కూడా ముందుండే స్వభావం మాది. నీళ్ళ కొరత అయినా, కరెంటు కొరత అయినా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ అధికారులతో మాట్లాడి అన్ని వేళలా మేము అందుబాటులో ఉన్నాం ప్రజలకి. నెక్స్ట్ క్రీడా ప్రాంగణము మాకేందంటే పిల్లలు, యూత్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 20-30 మంది దాకా ఉంటారు మా ఊర్లో. వాళ్ళకి రెగ్యులర్గా గేమ్స్, ఆటల పోటీలు పెట్టడం కానీ, గ్రౌండ్కి ఏమన్నా మేము మా సహకారంతో పాటు వాలీబాల్ కోర్ట్ అవన్నీ చెప్పేసి మేము ఆల్రెడీ ఎప్పటికెళ్ళో మేము అందుబాటులో ఉంటున్నాము. మాకు 15 సంవత్సరాల కింద ఆల్రెడీ హనుమాన్ టెంపుల్కి మేము ల్యాండ్ ఇచ్చాము. అలాగే గర్భగుడి కట్టించి మేము ప్రజలతో సహకారంతోనే ఉన్నాము. ఇప్పుడు ఈసారి కూడా మమ్మల్ని ఏంటంటే మన ఉంగరం గుర్తుకి వేసి భారీ మెజారిటీ ప్రజలు గెలిపిస్తారని మా యొక్క మనవి. అన్ని విధాలుగా 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తిత్వం మాది. ముందు అలానే ఉన్నాము, ఇప్పుడు కూడా అలానే ఉంటాము. ఏ ప్రభుత్వ పథకాలైనా కూడా అన్ని లబ్ధిదారులకు అందించేలాగా ముందుండి తోడ్పడతాము. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ కంపల్సరీగా వాళ్ళతోనే ఉంటాం. మీకు ఏమైనా ఐకేపీ ప్రాబ్లం ఉందా ఇక్కడ? మాకు ఇప్పటివరకు ఐకేపీ ప్రాబ్లం ఏం లేదు. ఆ వడ్ల కొరత కానీ, కరెంటు కొరత, నీటి సమస్య ఏది లేకుండా కానీ ఊర్లో అన్ని వీధులలోనూ సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత కూడా మాదే. మేము దగ్గరుండి అవి పెట్టిస్తాము. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ చాలా చోట్ల ఆగిపోయి ఉన్నాయి. అట్లా చేయబట్టి ఏమవుతుందంటే మన దోమలు కానీ అవి వచ్చి పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ ఏమీ లేకుండా కూడా మాకు ఏంటంటే గెలిచిన కొన్ని రోజులకు అవన్నీ క్లియర్ చేసుకుంటూ డే బై డే రోజు ఒక సమస్య మేము క్లియర్ చేసుకుంటూ వచ్చి ప్రజల్లోకి అందుబాటులో ఉంటామని మా యొక్క మనవి. దత్తోజిపేట గ్రామాన్ని రామడుగు మండలంలోనే నెంబర్ 1 గ్రామానికి అభివృద్ధి చేసే గ్రామంగా మేము చేసుకుంటాం. ప్రభుత్వ నిధులు ఏవి కూడా దుర్వినియోగం చేయకుండా అన్నీ మాకు ఏంటంటే మేము ప్రజల్లోకి చేరేలాగా చేసుకుంటాము. ప్రభుత్వ నిధులు ఏమున్నా కానీ కొట్లాడి మరీ మా గ్రామానికి తీసుకొచ్చుకొని కంపల్సరీ డెవలప్ చేసుకుంటాం. ఉత్తమ గ్రామ పంచాయతీ. రవీందర్ రెడ్డి, గ్రామం దత్తోజిపేట, మండలం రామడుగు, జిల్లా కరీంనగర్. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఉంగరం గుర్తున్నది. ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటాను. గ్రామంలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానని నా మనవి. ఇందిరమ్మ ఇల్లు కానీ, కరెంటు కొరత కానీ, అది రోడ్డు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్స్ ఇవి ఉన్నా కానీ నేను నా లబ్ధిదారులందరికీ నా సేవలు అందిస్తానని. ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ఎంతమందికి వచ్చినాయి? ఇంకెవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు? ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నెక్స్ట్ విడతల ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు. గ్రామంలో ఏమన్నా డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటర్ సమస్యలు కూడా ఉన్నాయి, కరెంటు కొరతలు ఉన్నాయి. ఇవన్నీ నేను గెలిచినాకని నేను వాళ్ళకి వెళ్ళలా 24 గంటలు వాళ్ళ సేవల అందుబాటులోనే ఉంటాను. అది మనవి.